భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. పూర్తిగా వశమైన చిత్తము ధ్యానకాలమందు పరమాత్మయందే నిశ్చలముగా స్థిరముగా ఉన్న సమయమున ఆ చిత్తము యొక్క స్థితి ఏమి అను విషయము ఇచట వివరింపబడుచున్నది. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమయ్యున్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. దీపము అను శబ్దమునకు అర్థమేమి? జయింపబడిన చిత్తమును నిశ్చలముగా నుండు పర్వతాదులతో పోల్చక దీపముతో పోల్చుటకు కారణమేమి? ఇచట దీపశబ్దమునకు ప్రకాశించుచున్న దీపశిఖయని అర్థము. పర్వతాదులు ప్రకాశించు లక్షణము లేనివి, సహజముగానే అచలములు కావున చలనశీలనమైన చిత్తమును వాటితో పోల్చుట సరికాదు. దీపశిఖ చిత్తము వలె ప్రకాశించు లక్షణము గలది, చంచలమైనది కావున చక్కని సామ్యమున్న దీపముతో చిత్తము పోల్చబడినది. వాయు ప్రసారము లేనప్పుడు దీపశిఖ చలించినట్లే జయింపబడిన చిత్తము ధ్యానకాలమునందు అన్ని విధముల సురక్షితమై ఏమాత్రమును చలింపదు. అది నిశ్చల దీపశిఖ వలె సమస్త స్థితితో ఒప్పుచుండును. అందువలన ప్రకాశించు లక్షణము లేని పర్వతాది అచల పదార్థములతో పోల్చక చిత్తమును దీపశిఖతో పోల్చుటయే సముచితము. చిత్తస్య అను పదమునకు యత అను విశేషణమును చేర్చి యత చిత్తస్య అను ప్రయోగించుటలోని ప్రత్యేకత ఏమి? జయింపబడిన చిత్తమే పరమాత్మయందు స్థిరముగా ఉండగలదు. జయింపబడని చిత్తము స్థిరముగా ఉండజాలదు. ఈ విషయమును నొక్కి చెప్పుటకే యత చిత్తస్య అని ప్రయోగించుట జరిగినది.